నాటుకోళ్ల బిజినెస్ చేయడం ఎలాగా, నాటుకోళ్లను పెంచుతూ వాటిని బిజినెస్ చేయడం ఎలాగా, సో దీనికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అదేవిధంగా నాటుకోడి పిల్లలను మీరు ఎక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి వాటిని ఎలా పెంచుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ ఈ కోళ్ల బిజినెస్ కనుక మీరు ఇంటి దగ్గర స్టార్ట్ చేయాలనుకుంటే వాటికి ఎటువంటి షెడ్ మీరు వేయాల్సి ఉంటుంది, అండ్ లేదు మీరు ఒకవేళ పొలంలో కావచ్చు లేదంటే కొంచెం స్పేస్ తీసుకొని కనుక మీరు పెంచుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది, అండ్ ఫుడ్ అదేవిధంగా ఎన్ని రోజులకి అవి పెరుగుతూ ఉంటాయి, ఈ విషయాన్ని కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ మన బిజినెస్ ఐడియా ఏంటంటే నాటుకోళ్ల బిజినెస్. సో నాటుకోళ్ళు అంటే తెలుసు కదా, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఎవరైతే నాన్ వెజ్ ప్రియులు ఉన్నారో ఈ యొక్క నాటుకోడిని చాలా స్పెషల్గా తీసుకుంటూ ఉంటారు. అయితే దీనికి నిజంగా కూడాను అంతే ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే బ్రాయిలర్ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను న్యాచురల్గా పెరగవు. అవి మందుల ద్వారానే పుడుతూ ఉంటాయి, అదేవిధంగా అలాగే పెరుగుతూ ఉంటాయి. విత్ ఇన్ 2-3 monthsలోనే అవి చేతికి వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏంటి అంటే అవి న్యాచురల్గా పెరగవు అనమాట. సో దానివల్ల ఎంత కాదనుకున్నా కంపేర్ టు నాటుకోళ్ళతో పోలిస్తే కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా మంది కూడాను నాటుకోళ్ల వైపు మక్కువ చూపిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళతో పోలిస్తే నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉంది, అదేవిధంగా మంచి డబ్బులు కూడా రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క నాటుకోళ్ల బిజినెస్ కనుక మీరు కనుక స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే మీకు అట్లీస్ట్ ఒక మంచిగా స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే 1/2 acre అయితే ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది, ఒక 1/2 acre. అందులో ఏంటి అంటే మీరు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు ప్లేస్ చూసుకోగా 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని లేదు ఇంకొంచెం తక్కువ ప్లేస్లో కూడా మీరు పెట్టుకుంటాము అనుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది కూడాను చాలా డిఫరెంట్ కేజెస్ అనేవి కొని వాటిలోనే పెంచేస్తున్నారు. ఇండిపెండెంట్ టెర్రస్లో కావచ్చు, చిన్న పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కావచ్చు, ఈ విధంగా ఈ యొక్క కోళ్ళని పెంచడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరేం చేస్తారు అంటే ఒకవేళ కనుక మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా మంచి ఫామ్ కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 1/2 acre ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కోళ్ళని కూడా తిరుగుతూ ఆ ఫుడ్ అనేది తింటూ ఉండాలి కాబట్టి చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా పెరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత కోడి పిల్లలు ఒక రోజు పిల్లలు అయితే 30 రూపాయలు, అదేవిధంగా వారం రోజు పిల్లలు అయితే 60 రూపాయలు, నెల రోజుల పిల్లలు అయితే 90 రూపాయలు, ఈ విధంగా మీకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. మీరు ఒకేసారి ఎక్కువ కోడిని తీసుకొచ్చి పెంచుకోవడం కాకుండా ఫస్ట్ ఒక 200 నుంచి 300 లేదా 250 నుంచి 300 నాటుకోడి పిల్లలను మీరు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత వాటికి ఫుడ్ అనేది మీకు సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా వేయాల్సి ఉంటుందన్నమాట న్యాచురల్గానే. అవి 6 నెలలకి మీ చేతికి రావడం జరుగుతుంది. 6 నెలలకి పెద్దవైపోతాయి. 6 నెలలకి మీకు ఈజీగా కేజీ నుంచి 2 కేజీల వరకు తగ్గుతాయి అన్నమాట. ఒక కేజీ వచ్చేసి ఎంత కాదనుకున్నా 450 రూపాయలు పలుకుతుంది మార్కెట్లో. అదే కోడి 2 నుంచి 3, 4, 5 కేజీలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు 2000 రూపాయలు ఒక కోడి ద్వారానే వస్తాయన్నమాట. ఈ విధంగా కోళ్ళు అనేవి పెరగడం జరుగుతుంది. అయితే ఫస్ట్ 6 నెలల వరకు కూడా మీరు ఎప్పుడు కూడా కోళ్ళని అమ్ముకోవద్దు. 6 నెలలు పెరిగిన తర్వాత వాటి నుంచి వచ్చే గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లతో ఇప్పుడు ఆటోమేటిక్ హ్యాచింగ్ మెషిన్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఆ గుడ్లని ఆ యొక్క మెషిన్ లో పెడితే ఆటోమేటిక్ కోడి పిల్లలు రెడీ అయి వస్తున్నాయి. కాబట్టి అలాంటి మెషిన్ కొనుక్కొని మీరు మరింకా కోళ్ళను ఉత్పత్తి చేయండి ఫస్ట్. ఆ తర్వాత నుంచి మీరు అమ్ముకోవడం ప్రారంభించండి. ఆ కోళ్ళు కూడా మీరు వచ్చిన తర్వాత ఒకేసారి బల్క్ గా అమ్మడం కాకుండా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ కోళ్లలో చూస్తూ ఉన్నట్లయితే కొన్ని యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. చాలా కోళ్ళు అనేవి యాక్టివ్ గా ఉంటాయి. అవి 2 కేజీ ఉంటే నాన్ యాక్టివ్ కోడ్ వచ్చేసి 1 కేజీ ఉంటుంది. ఈక్వల్ గా 2 కూడా ఒకేసారి పుట్టినా కూడాను ఇన్ డామినేషన్ చెప్పుకోవచ్చు అనమాట. ఆ కోళ్ళు ఎక్కువ బరువు ఉంటాయి, ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి ఆ కోళ్ళని ఫస్ట్ మీరు తీసేయాల్సి ఉంటుంది అనమాట. వాటిని ఫస్ట్ మీరు అమ్ముకోవాల్సి ఉంటుంది. వాటిని మీరు తీసుకొచ్చి ఒక రోజుకి 20 నుంచి 30, 40, 50 వరకు కూడా మీరు అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ కోడి పిల్లని ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు అమ్ముకోండి. ఎంత కాదనుకున్నా కొంచెం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ కోళ్ళు 250 నుంచి 1000 వరకు ఆ విధంగా పెరుగుతూ ఉంటాయన్నమాట. పెరిగినప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు వాటిని మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి? ముఖ్యంగా మీరు ఉన్నటువంటి చికెన్ షాప్స్ కావచ్చు, ఏవైతే ఈ యొక్క బ్రాయిలర్ కానీ నార్మల్ కోళ్ళ ఫామ్కి సంబంధించి కోళ్ళని ఎవరైతే కొనుక్కెళ్తున్నారో వాళ్ళతో మీరు డీలర్షిప్ కుదుర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏంటంటే మేము వారానికి ఇన్ని కోళ్ళు ఇస్తాము,
రోజుకి ఇన్ని కోళ్ళు ఇస్తామని చెప్పి మీరు వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నట్లయితే వాళ్ళు మీకు ఈ యొక్క అగ్రిమెంట్ అనేది లేదంటే మీతో ఒప్పందం కుదుర్చుకొని సో వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు. ఆ విధంగా మీరు కోళ్ళని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఒక కేజీ వచ్చేసి 450 రూపాయలు చెప్పాం కదా, అట్లా మీరు అమ్ముకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరే ఆ ఫామ్ బయటే ఒక చిన్న షెడ్ లాగా కట్టుకొని అందులోనే కోళ్ళకి సంబంధించి ఒక బోర్డు మీరు తయారు చేసుకొని పెట్టుకోండి. సో పెట్టుకున్నట్లయితే ఎవరైతే అటువైపు వెళ్తున్నారో వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే నాటుకోళ్ళకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి, అండ్ ఇంకొకటి మీరు చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు కాబట్టి ఎటువంటి హామీ ఉండదు కాబట్టి చక్కగా వచ్చి ఇంటి దగ్గర కొనుక్కొని వెళ్తారు. లేదు అది వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు బయటకు వెళ్ళి బయట అమ్ముకోండి అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో అయితే ఈ యొక్క నాటుకోళ్ళు అనేవి పెరిగే దశలో ఖచ్చితంగా వాటికి మీరు వ్యాక్సినేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. సో ఒకవేళ కనుక ఒక కోడికి ఒక రోగం వచ్చినట్లయితే ఖచ్చితంగా అది అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. సో అన్నీ చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఒక సమయంలో తప్ప నాటుకోళ్ళ బిజినెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మామూలుగా. సో కాబట్టి ఎటువంటి రోగాలు రాకుండా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి మంచి ఫుడ్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఒక ప్లేస్ కనుక మీరు క్లియర్గా ఇచ్చినట్లయితే చక్కగా అక్కడే తిరిగి అవి పెద్దవవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మన చేతికి కూడా రావడం జరుగుతుంది. అండ్ ఈ కోల్డ్ మంచి రేట్లని మీకు ఇవ్వడం జరుగుతుంది, మంచి లాభాలు కూడా వస్తాయి. అయితే ఇక ప్రాఫిట్ విషయానికి వచ్చి వద్దాం అనమాట. అసలు టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. సో ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు ఒక రోజుకి 50 కోళ్ళు కనుక మీరు అమ్ముతున్నారంటే ఒక కోడి 450 కేజీలు. ఒక్క కోడి నుంచి మీకు ఈజీగా 2 కేజీల బరువు వరకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ 450 అంటే 2 కేజీలు ఈజీగా మీకు 900 రూపాయలు. సో యావరేజ్గా మనము ఒక 700 రూపాయలు 750 రూపాయలు తీసుకుందాం. సో 750 రూపాయలు తీసుకున్నట్లయితే యావరేజ్గా మీకు ఒక రోజుకి 50 కోళ్ళు కనుక మీరు అమ్ముతున్నట్లయితే 17,500 రూపాయల వరకు మీకు డబ్బులు రావడం జరుగుతుంది. అంటే 30 రోజులు 30 ఇంటూ 17,500 ఈజ్ ఈక్వల్స్ టు ఈజీగా మీకు 5,25,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. ఇందులో అన్ని ఖర్చులు ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడాను ఒక 2 లక్షల రూపాయల వరకు పోయాయి అనుకుందాం. ఈజీగా మీకు 3 లక్షల రూపాయల వరకు లాభం మిగిలే ఛాన్స్ ఉంటుంది ఒక్క నెలకి. సో అర్థమవుతుంది కదా. సో ఈ యొక్క కోల్డ్ ఫామ్ బిజినెస్ అనేది చాలా తేలిక. కోళ్ళు కూడా చాలా 6 నెలల్లోనే పెరిగిపోతూ ఉంటాయి. అండ్ మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ కోళ్ళు బాగా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే వాటి నుంచి వచ్చే గుడ్లని మీరు సపరేట్గా అమ్ముకోవచ్చు. నాటుకోడి గుడ్లకు మంచి డిమాండ్ కూడా ఉంది. సో అవి నార్మల్ గుడ్లతో పోలిస్తే ఎక్కువ రేటు కూడా పలుకుతూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క నాటుకోళ్ళ బిజినెస్ని చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఒకవేళ నాటుకోళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక 10 లక్షల రూపాయల వరకు మీరు షెడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెష్ కూడా కావాల్సి ఉంటుంది. సో మెష్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. షెడ్ను ఒకటి మీరు నీట్గా పొందుపరచుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి కీటకాలు కానీ ఏమీ రాకుండా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకునేటువంటి నెట్స్ కూడా మీరు ఉంచాల్సి ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ సో ఒక 2-3 మనుషులు వాటిని చూసుకునేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మీరు నెల కూడా శాలరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మంచి లాభాలని మీరు పొందవచ్చు ఈ యొక్క కోళ్ళ బిజినెస్తో. సో దాట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా ఫార్మింగ్, బిజినెస్, మనీ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.